సో బండి సంజయ్తో మీ డిఫరెన్సెస్ పోయినట్టేనా? ఇంకా నాకేం డిఫరెన్స్ ఏంటి భరత్ గారు, నేను ఒక మాట చాలాసార్లు బాధ అనిపిస్తుంది. ఇది నా 22 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా కులం పేరు వచ్చిందా, మతం పేరు వచ్చిందా, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందా, గ్రూప్ అని వచ్చిందా, లేకపోతే ఈయన నా మనిషి కాదని వచ్చిందా? నేను పొత్తుల సర్దిలాగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి వ్యక్తిని నేను. నాకు ఎవ్వరు శత్రువులు లేరు. అందరికీ ఆమోదయోగ్యం ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? ఎందుకు వచ్చిందో వాళ్ళకి తర్వాత నాకు ఎప్పుడు లేదు. నేను కరీంనగర్లో వాస్తవాన్ని కరీంనగర్ వారికంటే కూడా ముందుగా నేను ఎమ్మెల్యేను, తర్వాత అక్కడ ఫ్లోర్ లీడర్గా ఉన్నా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, మంత్రిగా పనిచేసిన. నాకు ఉమ్మడి జిల్లాలో అంత సాన్నిధ్యం ఉంటుంది, అంత పట్టు ఉంటుంది, నీకు తెలుసు. అయినా నేను మా బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, అక్కడ సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా నేను వాటికి కన్నెత్తి కూడా చూడలేదు. అటు ఇవాళ నా నియోజకవర్గం అల్లకి వచ్చినప్పటికి కూడా నేను కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకు అక్కడ నుంచి టికెట్ అడగలేదు కదా, నేను కనీసం అడగడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకు? నేను దూరం వచ్చినా కాంట్రవర్సీ పోవద్దు, కాంట్రవర్సీలో మంచి జరగదు, రాజకీయాల్లో మిత్రత్వం లేకపోయినా కానీ శత్రుత్వం ఉండద్దు. నేను ఇటు వచ్చినప్పుడు నేను ఇక్కడ పోటీ చేస్తున్నాడు అర్థమైందండి. బండి సంజయ్ గారు అక్కడ గెలవాలని కోరుకుంటున్నా, నేను ఇక్కడ గెలవాలని నేను కోరుకుంటున్నా, మా పార్టీకి గెలవాలని కోరుకుంటున్నాను. నాకేం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే చెప్పండి. ఇవన్నీ మధ్యవర్తులు సృష్టించేటివి ఒకటి, లేనిపోని కథనాలు ఇచ్చేటి రెండు, కొంతమంది సైకోలు మాట్లాడేటి తప్ప ఇవి నిజమైన రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా మాట్లాడరు. అది నమ్మద్దని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నాను నేను. ఇప్పుడు కలిస్తే మంచి మాట్లాడుకుంటారా మీ ఇద్దరు? ఎందుకు మాట్లాడుకోండి, ఒక పార్టీలో ఉన్నప్పుడు డెఫినెట్గా మర్యాదలు ఉంటాయి, మాట ఉంటుంది తప్ప అని. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం వేరు, తర్వాత చిన్న అంశాలు ఉండడం వేరు. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ పరిపక్వత, ఆ పరిణతి లేకపోతే రాజకీయాలు కొనసాగలేము. గడ్డి పోస కూడా అక్కరపడుతుంది, అని చెప్పి నేను అంటున్నప్పుడు అంత పెద్ద శక్తివంతులైనటువంటి నాయకుల పరస్పర సహకారం ఎందుకు కోరుకోమండి? డెఫినెట్గా కోరుకుంటాం. బండి సంజయ్ గారి సహకారం మాకు కావాలని కోరుకుంటాం. నా సహకారం కూడా బండి సంజయ్ గారికి అక్కడ ఉంటుంది. ఎందుకు ఉండదండి? ఒకటే పార్టీ కదా. కానీ ఒకటి మీ క్యాస్ట్ బాగా ఓన్ చేసుకున్నట్టున్నాయి. బండి సంజయ్ నుంచి మున్నూరు కాపు ఓటు ట్రాన్స్ఫర్ కావట్లేదు, ఈటల రాజేందర్కు ముద్దిరాజు ఓటు ఈటల రాజేందర్ నుంచి బండి సంజయ్కి ట్రాన్స్ఫర్ కావట్లేదు. తప్పండి. వాళ్ళు బాగా గట్టిగా అనుకుంటారు, శత్రువుగా భావిస్తున్నారు అంటారు. అదంతా పత్రికల, కొన్ని ఛానళ్ళ కొంతమంది సృష్టి తప్ప నిజం కాదు. తప్పు అదంతా.